చిలకలూరుపేట బైపాస్ రోడ్డు ప్రమాదంలో 5గురు విద్యార్థుల మృతికి కారణమైన ఏఎస్ఐ కుమారుడు వెంకటనాయుడు సహా 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు అందిస్తారు. వీరాంజనేయులు, ప్రమాద కారకుల అరెస్టుకు సంబంధించిన వివరాలేంటి? ఈ నెల 4వ తేదీ రాత్రి 8 గంటల ప్రాంతంలో చిలకలూరుపేట బైపాస్ రోడ్డు ప్రమాదంలో 5గురు యువకులు మృతి చెందారు. ప్రధానంగా ఈ రోడ్డు ప్రమాదానికి నసరాపేట ఏఎస్ఐ కుమారుడు వెంకటనాయుడు అతని బృందం ట్రాక్టర్ల లోడుతో వెళ్తున్న కంటైనర్లను అడ్డుకోవటమే అని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఈ సీసీ కెమెరాల ఆధారంగా ఆ రోజు జరిగిన రోడ్డు ప్రమాదాన్ని పరిశీలించగా ఆ కంటైనర్ ను ఏఎస్ఐ కుమారుడు వెంకటనాయుడు అతని బృందం కారుతో అడ్డగించి వాళ్ళ దగ్గర నుంచి వసూలు పాల్పడే క్రమంలో ఆ కంటైనర్ ను నిలిపివేయడం జరిగింది. అయితే వెనక నుంచి కొంచెం వేగంతో వస్తున్న విద్యార్థుల కారు ఈ కంటైనర్ ను ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 5గురు చనిపోయారు. ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న వెంకటనాయుడు అతని ముఠాను పల్నాడు జిల్లా పోలీసులు, చిలకలూరుపేట గ్రామీణ పోలీసులు ఇటీవల దర్యాప్తు చేసి వాళ్ళ 5గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కొద్దిసేపటి కిందటే వాళ్ళని మీడియా నుండి కూడా తీసుకువచ్చి జరిగిన ప్రమాదం గురించి, అదేవిధంగా వాళ్ళు చేస్తున్న అక్రమాలు కావచ్చు, వసూలు గురించి కూడా పోలీసులు వెల్లడించడం జరిగింది. గతంలో కూడా ఈ వెంకటనాయుడు అతని బృందం అనేక ఈ తరహా అంటే అక్రమాలకు, అంటే రహదారి మీద వెళ్లే వాహనాలను అద్దగించి వాళ్ళ దగ్గర నుంచి రవాణా శాఖ అధికారులమని చెప్పి పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేయటం అనేది కూడా పోలీసుల దగ్గర ఈ విచారణలో తేలింది. దీని మీద పూర్తి విచారణ అయితే పోలీసులు ఇంకా చేస్తున్నట్టు కూడా డిఎస్పీ హనుమంతరావు తెలిపారు. ఈ తరహా మోసాలే కాకుండా కార్లను కొనుగోలు చేస్తూ నకిలీ కార్లను పక్క రాష్ట్రం నుంచి కార్లు తీసుకొచ్చి వాటిని కూడా ఇక్కడ అమ్ముతున్నట్టు కూడా పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. అయితే పూర్తి స్థాయిలో వీళ్ళు ఇంకా ఏ తరహా మోసాలకు పాల్పడ్డారు, అదేవిధంగా తండ్రి ఏఎస్ఐ సహకారంతో ఎలాంటి అక్రమాలకు, అదేవిధంగా ఏ తరహా అటువంటి ఎంతమంది దగ్గర నుంచి ఇలాంటి అక్రమ వసూలు చేశారనే కోణంలో కూడా పోలీసులు అయితే ప్రాథమికంగా విచారిస్తున్నారు. ఈ గత 4వ తారీఖు జరిగిన ఈ ప్రమాదం తర్వాత ఏఎస్ఐ కుమారుడు అతని ముఠా మీద అయితే అనేక ఆరోపణలు, అదేవిధంగా అనేక పెద్ద ఎత్తున విమర్శలు అయితే వచ్చాయి. వాళ్ళు గతంలో కూడా అనేక అక్రమాలకు పాల్పడ్డారని, ఉన్నతాధికారుల సహకారంతో, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలతో అనేక అక్రమాలకు పాల్పడి పోలీసు డిపార్ట్మెంట్ లో ఉండటం వల్ల తండ్రి వాటిని నేరాల నుంచి బయటపడుతూ ముందుకెళ్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఈ ప్రమాదంతో 5గురు చనిపోవడంతో అటు ఉన్నతాధికారులకి దీని మీద తీవ్ర స్థాయిలో దృష్టి సారించారు. విద్యార్థులు 5గురు ప్రాణాలు కోల్పోవడం, అదేవిధంగా పెద్ద ఎత్తున విమర్శలు రావటం, రవాణా శాఖను అడ్డుపెట్టుకుని నకిలీ రవాణా శాఖ అధికారులుగా చలామణి అవుతూ పెద్ద ఎత్తున అటు సామాన్యులు కావచ్చు, అదేవిధంగా ఈ వాహనదారులను భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసిన అనేక అంశాలు అయితే పోలీసుల దృష్టికి వచ్చాయి. అయితే ఈ గత 2-3 రోజులుగా పోలీసులు అదుపులో ఉన్నటువంటి వీళ్ళ దగ్గర నుంచి పూర్తి సమాచారం రాబడినట్టు తెలిసింది. అయితే ఇప్పుడు పోలీసులు కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత రిమాండ్ తీసుకొని ఇంకా సమగ్రంగా విచారించేందుకైతే చర్యలు తీసుకున్నారు. ఇంకా ఈ దర్యాప్తు కొనసాగుతుందని, మరింత సమాచారం పూర్తి స్థాయి విచారణ వెల్లడిస్తామని కూడా హనుమంతరావు తెలిపారు. ధన్యవాదాలు వీరాంజనేయులు.